ఈ మధ్య శ్రీలంకతో టెస్టు సిరీస్ ను 1-0తో గెలుచుకున్న టీమిండియా కూర్పుపై ప్రస్తుత చర్చ మొదలైంది. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్ తో భారత్ 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. నవంబర్ 19వ తేదీన వెల్లింగ్టన్ లోని తొలి టెస్టు, అలాగే నవంబర్ 27వ తేదీన క్రైస్ట్ చర్చ్ లో రెండో మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ పరిస్థితులు, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో భారత్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక సిరీస్ లో ఆడిన కొందరు ఆటగాళ్లకు న్యూజిలాండ్ పర్యటనలో చోటు దక్కకపోవచ్చు అనే చర్చ కూడా సాగుతుంది. ముఖ్యంగా ఓ 5 ఆటగాళ్లపై సెలెక్టర్లు పునరాలోచించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. టీమిండియా ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ పేరు ఈ జాబితాలో ఉండడం ఆశ్చర్యం. ఇటీవల అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. శ్రీలంకతో 2 టెస్టుల్లోనూ 4 ఇన్నింగ్స్లు ఆడిన జైస్వాల్ 139 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 34.75 సగటు మాత్రమే ఉంది. దూకుడైన బ్యాటింగ్ జైస్వాల్ బలం. అయితే అదే శైలి కొన్ని సందర్భాల్లో అతడికి ప్రతికూలంగా మారుతుంది. గాలే టెస్టులో 2 ఇన్నింగ్స్లు ఆరంభంలోనే దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ ను చేజార్చుకున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ లో బంతి స్వింగ్ అయ్యే పరిస్థితులు ఉండడంతో ఫుట్ వర్క్ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ కాంబినేషన్ లో మార్పులు జరగాలని మేనేజ్మెంట్ భావిస్తే జైస్వాల్ స్థానంలో సుదర్శన్ కు చోటు దక్కే అవకాశం ఉంది. అప్పుడు కేఎల్ రాహుల్ తో సుదర్శన్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. ఇక దేవదత్ పడిక్కల్, కెప్టెన్ శుభమన్ గిల్ ఆ తర్వాతి స్థానాలకి ఎటువంటి డోకా లేదు. ఇక మరో ప్లేయర్ కుల్దీప్ యాదవ్. శ్రీలంకతో తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 25 ఓవర్లలో 103 పరుగులిచ్చి ఒకే వికెట్ మాత్రమే తీశాడు. దీంతో అతన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. అంతేకాదు న్యూజిలాండ్ లో పరిస్థితులు స్పిన్నర్ల కంటే పేసర్లకు ఎక్కువగా అనుకూలించే విధంగా ఉండడంతో ఎక్కువ మంది స్పిన్నర్లతో వెళ్లాల్సిన అవసరం ఉండదు. అందుకే కుల్దీప్ యాదవ్ ను పక్కన పెట్టే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ ఉపయోగపడడం, అలాగే మానవ్ సుతారు కూడా జట్టులో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కుల్దీప్ ఎంపిక కష్టమే. ఇక సాయి సుదర్శన్ స్థానంలో శ్రీలంక టూర్ లో సర్ఫరాజ్ ఖాన్ ను ఎంపిక చేసిన విషయం తెలిసింది. అయితే 2 టెస్టుల్లోనూ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కొలంబో టెస్టులో రిషబ్ పంత్ గాయపడిన సమయంలో సబ్స్టిట్యూట్ గా ఫీల్డర్ గా సేవలు అందించాడు. అయితే సుదర్శన్ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తే సర్ఫరాజ్ కు జట్టులో చోటు కష్టమే. ఇక యువ పేసర్ గుర్నూర్ బార్ కూడా న్యూజిలాండ్ టూర్ లో చోటు విషయంలో పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా ఫిట్ గా ఉంటే అతన్ని ఎంపిక చేయడం కష్టమే. సిరాజ్, ప్రసిద్ధి కృష్ణలు పేస్ విభాగంలో బలమైన పోటీదారులుగా ఉన్నారు. అంతేకాదు హర్షత్ రాణా గాయం నుంచి కోలుకుంటే అతడు కూడా పోటీలోకి వస్తాడు. దీంతో గున్నూర్ బార్ కు తుది జట్టులో చోటు దక్కేది అనుమానమే. ఇక శ్రీలంకతో 2వ టెస్టులో 33 ఏళ్ల వయసులో టెస్టు అరంగేట్రం చేసిన సారాంశ్ జైన్ పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో న్యూజిలాండ్ సిరీస్ కు అతడికి చోటు దక్కడం అనుమానమే. మొత్తంగా న్యూజిలాండ్ టూర్ కు ఈ 5 ప్లేయర్లు ఎంపిక అవడం కష్టమే. కాగా శ్రీలంకతో 2వ టెస్టు డ్రాగా ముగియడంతో భారత్ 1-0తో సిరీస్ ను గెలుచుకుంది. అయితే WTC పాయింట్ల పట్టికలో భారత్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. న్యూజిలాండ్ తో జరిగే 2 టెస్టులు WTC ఫైనల్ అవకాశాల పరంగా అత్యంత కీలకంగా మారనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్ గడ్డపై అత్యుత్తమ కాంబినేషన్ తో బరిలోకి దిగాలని టీమిండియా భావించడం ఖాయం. దీంతో శ్రీలంక సిరీస్ లో కనిపించిన కొందరు ఆటగాళ్లకు చోటు దక్కకపోవచ్చు. అయితే తుది జట్టుపై నిర్ణయం ఆటగాళ్ల ఫిట్నెస్, దేశవాళీ ప్రదర్శనలు, న్యూజిలాండ్ పిచ్ల పరిస్థితులను బట్టి ఉంటుంది.